నీకు ఇంకా అర్థం కావట్లేదా? గౌరీ అమ్మమ్మా, అమ్మమ్మా నీకు దండం పెడతాను అమ్మమ్మా. రా అమ్మమ్మా, రా రా అమ్మమ్మా. వద్దు తల్లి, నేను రాను, నేను రాను, నేను రాను, రాను, రాను. వద్దనంటేనే వాళ్ళు నమ్ముతారు. రా రా అమ్మమ్మా, రా రా అమ్మమ్మా, రా. రా అమ్మమ్మా. కాపాలి. అమ్మమ్మ రా, రా అమ్మమ్మా. రా అమ్మమ్మా. ఓం శ్రీ నేను రాను, వదలు. ఏం కాదు, వదలు. కాపాలి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. రా దుష్టశక్తి రా. దిగిరా. వదిలిపోవే. ఎందుకు పోవాలి? నా బిడ్డ కోసం వచ్చా, ఎందుకు పోవాలి? అమ్మమ్మా వద్దు, వద్దు. నా కూతుర్ని నాకు దూరం చెయ్యొద్దు. బతికినన్నాళ్ళు దీనికి దూరంగానే బతికాను. దీని ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. నా బిడ్డ కాదని తెలిసి స్వార్థంతో మసిలాను, చిత్రహింసలు పెట్టాను. అయినా ఇది కన్న తల్లిలానే ప్రేమించినది. నేనే అట్టలేను. ఎందుకంటే ఈ మంగ నా కూతురన్న స్వార్థంతో. దీని మీద ప్రేమ చూపిస్తే అది ఎక్కడ అన్యాయం అయిపోతుందన్న స్వార్థం. నా కూతురు మాత్రమే జమీందారీ తనాన్ని అనుభవించాలనే స్వార్థం అయ్యా. స్వార్థం. ఈ స్వార్థాలతోనే నిజమైన ప్రేమను తెలుసుకోలేకపోయాను. నవమాసాలు మోసి దీన్ని కన్నా ఏనాడు ఏ క్షణము ఇది నన్ను కన్న తల్లి అనుకోలేదు. చీదరించినది, చీకొట్టినది. తల్లిననే ఏనాడు చెప్పుకోనని చెప్పినదయ్యా. కానీ ఇది ఇది నా గంగమ్మ. దీన్ని కనకపోయినా నానే తల్లినని చెప్పుకుంటాదయ్యా.
ఇప్పుడు చెప్తున్నానయ్యా, ఈ మంగ ఈ గౌరి కడుపున పుట్టిన బిడ్డ. నా రక్తం పంచకు పుట్టిన గూడ బిడ్డ. ఈ గంగ నేను కన్నది కాదు, రాజేశ్వరమ్మ బిడ్డ. జమీందారు రాజేశ్వరమ్మ రక్తం. ఈ మంగకి గంగ ఆస్తుల్ని అనుభవించే హక్కు లేదు. ఇట్లాంటి దుర్మార్గురాలకి రూపాయి కూడా అందకూడదు. గంగమ్మకి సందాలా. అవును తల్లి, అవును. కాదు కాదని చెప్పిన నానే చెప్తున్నారు కదా. నువ్వు రాజేశ్వరమ్మ కడుపును పుట్టిందానివే. నువ్వు నమ్మడం లేదనే, నాను చెప్తే నమ్ముతావనే నీకు చెప్పడానికి వచ్చినానమ్మా. నన్ను పానం తీసుకున్నది నీకు న్యాయం చెయ్యలేకపోతున్నాననే తల్లి. కన్న కూతురు ప్రేమకు నోసుకోలేక పెంచిన నీకు అన్యాయం చేయలేక చచ్చిపోనా తల్లి. ఆత్మహత్య చేసుకున్నాను. మీ అందరికీ తెలియంది ఒకటి ఉండదు. నేను ఆ హత్య చెయ్యలేదు. హత్య చేసింది ఈ మంగే. ఇదెక్కడ జైలుకు పోతుందోనని దాన్ని కాపాడడానికి ఆ నేరం నా మీద వేసుకున్నా. చెయ్యని తప్పుకి నేరస్తురాలైనా అంత చేసినా కూడా దీని మనసు కరగలేదు. అమ్మగా నన్ను అనుకోలేదు. ఇంకా దీని గురించి ఆలోచిస్తే ఆ దేవుడు కూడా నన్ను క్షమించాడు కదా. అందుకే మనిషిగా సచ్చినా ఈ గంగమ్మ కోసం ఆత్మగా తిరిగి వచ్చిన. ప్రేతాత్మలకి ఈ భూమి మీద స్థానం లేదు. పో ఇక్కడి నుంచి. ఆ మాట చెప్పనేకి మీరెవరు? నా కూతురికి న్యాయం జరిగే వరకు ఈ భూమిని వదిలేయలేదు. అంత గొప్పదానివా? నిన్ను ఉండనివ్వనే. పో. ఓం శ్రీం హ్రీం, ఓం శ్రీం హ్రీం క్లీం.
నానమ్మ అమ్మమ్మ నానమ్మ అమ్మమ్మ అమ్మమ్మ ఏమైందమ్మా? ఏంటిదంతా? మీకు గౌరీ ఆత్మ పట్టింది, వదిలించాం. ఏంటిదంతా? ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే నేను నమ్మేస్తాను అనుకున్నారా? మావయ్య గారు మాట్లాడుకో. మొన్నేమో గంటని తాగించి తీసుకొచ్చి మంగే హత్య చేసిందన్నావు. మత్తు దిగాక అదే మాట చెప్పించు అంటే అతని ఇంట్లోనే లేకుండా పంపించేశావు. లేదు మావయ్య గారు. ఇంకేం చెప్పకో. ఒక్క అబద్ధాన్ని 10 సార్లు తెలివిగా చెప్పించేస్తే నేను నమ్మేస్తాననుకోకు. నమ్మను. మేము నమ్మలేకపోయాం మావయ్య గారు. మమ్మల్ని నమ్మించి మా చేతే స్వామీజీని పిలిపించేలా చేశారంటే ఇంకేమనాలి? భయం వేస్తుంది మావయ్య గారు. ఎప్పుడు ఏం చేస్తారో తెలియక భయం వేస్తోంది. మీరు నమ్మలేదు కాబట్టి సరిపోయింది. నమ్ముంటే. నువ్వు బాధపడకమ్మా, బాధపడకు. ఇంకొకసారి ఇలాంటివి చేస్తే ఊరుకొని చెప్తున్నా. డాడ్ నేను అడిగింది సాక్ష్యం, ఇలా కాదు. కళ్ళతో చూడాలి. నీ వల్లైతే చూపించు, లేదంటే ఒప్పుకో నువ్వు నేరస్తురాలి కూతురివని. అక్క, నువ్వు కొంచెం పోలీసులాగా ఆలోచించు. మూఢనమ్మకాలకి లొంగిపోవద్దు. వీళ్ళందరినీ పంపించేశాయి. వెంకట్ పదరా. స్వామీజీ గారు, మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం నిజమేనమ్మా. జై శ్రీ ఆంజనేయం. ఏంటమ్మా? నాకేం అర్థం కావడం లేదు. నేను చెప్తాను. పద నానమ్మ పద. మంగా, నిజంగా జగదీశ్వరి డ్రామానే ఆడిందా? అవును పెద్దమ్మా. మావయ్య గారు గ్రహించారు కాబట్టి త్రుటిలో తప్పించుకున్నాను. లేదంటే ఒక అమాయకురాలు నేరస్తురాలు అయి ఉండేది. అవ్వలేదు కదా. పద. ఏంటి సిద్ధు, ఇది కళ నిజమా అనిపిస్తోంది? గౌరీ ఏంటి ఆత్మలా నాలోనికి రావడం ఏంటి? ఇంత కథ నడవడం ఏంటి? నిజమే నానమ్మ, మీలో ఆవిడుందని మేమే గుర్తించలేకపోయాం. ఇప్పుడు ఆవిడ చేసిన వాడిని తలుచుకుంటుంటే అనిపిస్తుంది గౌరీ అంటే అని. పాపం, తనొచ్చి నీకోసం ఇంత చేసినా ప్రయోజనం లేకుండా పోయిందే. మీ మామయ్య గారు కంటితో సాక్ష్యం చూస్తే గాని నమ్మను అంటున్నారు. గౌరీ చేసిందంతా వృధా అయిపోయింది. ఇది మనం ఆడిన నాటకమే అంటున్నారు. నిజం చెప్పమ్మమ్మా, ఇదంతా నువ్వే చేసావు కదూ? నేను చేయడమేంటే నాకేం తెలీదమ్మా. తెలుస్తుందిలే అమ్మమ్మ. గౌరమ్మ అయితే నేరం తను చేయలేదని ఒకటే చెప్పుద్ది కానీ నా తన బిడ్డని కాదని ఎందుకు చెప్తాది? దాని బిడ్డవు కాదు కాబట్టి. కాదని చెప్తా ఉండేది మీరే కదా. మామూలుగా చెప్తే నమ్మట్లేదని ఇట్ట చెప్పారు. అయ్యో, ఇంకేం చెప్పాలమ్మా నీకు? ఇంకేంటి ఇట్ట చెప్పాలనుకోకమ్మమ్మా. నిజం నిజంగా ఎట్ట నిరూపించాలో చూద్దామంతే. చెప్పినా నువ్వు నమ్ముతావా?
సరే, నువ్వేంటి అడ్డ సుత్తుండవు? ఏం లేదు. అవును, ఈయన వస్తానన్నారు, ఇంకా రాలేదేంటి సిద్ధు? ఓసారి ఫోన్ చేసి అడుగంగా. ఆయన సెత్తున్నారు సిద్ధు. మాట్లాడమ్మా. హలో, గంగా, మీ గురించి అనుకుంటున్నామండి, వస్తున్నారా? ఆల్రెడీ వచ్చేసానమ్మా. మీ ఇంటి గేట్ ముందే ఉన్నాను. అవునా అండి, మీరు అక్కడే ఉండండి, మేము వచ్చేస్తున్నాం. సరే. అమ్మమ్మ, సిద్ధు ఆయన వచ్చేసారు, వెళ్దాం పదండి. దానికి ఈ రోజే రాసు పెట్టుందనుకుంటా. పదండి. పద. ఈయనే అమ్మమ్మ. నమస్తే అండి. అయ్యో, మీరు నాకు నమస్కారం చేయడం ఏంటండి? భలేవారే. ఇదిగో అమ్మా, నీకు కావాల్సింది. దేవుడే పంపినట్టుగా వచ్చారు. నా మనవరాలకి దారి చూపించారు. మీ మేలు మేము మర్చిపోలేమండి. ఇందులో నేను చేసిందేం లేదండి. పాపం చేస్తే వదిలేస్తుంది, పుణ్యం చేస్తే ఎప్పటికైనా వెంటపడుతుందంటారు కదా. మీ మనవరాలి పుణ్యమే వెంటపడుతుంది. ఇందులో అంతా ఉండదు కదండి. పంతులు గారిచ్చిందే ఉందమ్మా. అది చాలండి, నేరస్తురాలెవరో నిరూపించడానికి. థ్యాంక్స్ అండి. పర్లేదమ్మా, ఈ విధంగానైనా నిజం బయటపడుతుంది. వస్తానండి. మంచిది. నిజం నిరూపిస్తే మావయ్య గారికి నేను నేరస్తురాలిని అని తెలిసిపోతుంది. నేరస్తురాలి కూతుర్నే క్షమించలేను ఆయన. అమ్మో, నేరం చేసి నన్ను క్షమిస్తారా? డైరెక్ట్ గా జైలుకి పంపుతారు. అమ్మో, అలా జరగడానికి వీల్లేదు. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. అమ్మ గంగా, ఇంక ఒక్క క్షణం కూడా ఆలోచించొద్దమ్మా. పద, ఇప్పుడే వెళ్ళి మీ మావయ్య గారికి చూపించేద్దాం. రా. పదండి. ఇది ఎక్కడే ఉంది, పిలువమ్మ మీ మావయ్య గారిని. మావయ్య గారు, మావయ్య గారు ఆఫీస్కి వెళ్ళారు. నువ్వు చూడు సిద్ధు. అవును గంగా, కారు కూడా లేదు. చెప్పినప్పుడు నమ్మాలి, మరీ అంత అనుమానించకూడదు. నీలాంటి దాన్ని నమ్మలేం కదా. అంతగా నేనేం చేశాను? ఏం చేశావో నిరూపిస్తాం కదా. ఆగు. ఇంకో డ్రామానా? డ్రామా ఏంటి? వాస్తవం. సిద్ధు, చెప్పని అమ్మా. దోషికి భయం గాని నిర్దోషికి భయం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? అదేనమ్మా, చిన్నప్పుడు తమరు మర్డర్ చేశారు కదా. ఇప్పుడు ఆ వీడియో మా దగ్గర ఉందన్నమాట. మీ మావయ్య గారు రాగానే చూపిస్తానన్నమాట. భూమి కంపిస్తోందా? ఏంటి షాక్ అవ్వట్లేదేంటా అని చూస్తున్నారా? అది నిజం అయితే కదా. మీ ఆత్మల నాటకాలకి, మీ అబద్ధాలకి, మీరు చేసే గ్రాఫిక్స్లకి నేనెందుకు భయపడాలి? ఓహో, గ్రాఫిక్సా? సరే, అట్టాగే అనుకో. పోలీసులకి ఇస్తాంలే, వాళ్ళే తెలుస్తారు. తేలుస్తారు, తేల్చండి, నేను చూస్తాను. తప్పకుండా. నువ్వు చూడకపోతే ఎలా? మనం ఏండే కూర్చుందాము, మామయ్య గారు రాగానే ఆయన ముందడదాము. కూర్చోండి, కూర్చో సిద్ధు. వెళ్ళిపోతున్నావేంటో? భయం భయం అమ్మా. ఏం కాదు, బట్టలు మడత పెట్టాలి. ఎట్టు?
నిన్ను కాసేపట్లో మడత పెడతాం కదా. చూద్దాం. హబా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది గంగా, లోపల వణికిపోతుంది. మ్మ్.